శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక వంటె, నక్క, తోడేలు. ఒక ఊళ్ళో ఒక వంటె తన యజమాని గంతలు మోసి మోసి విసుగెత్తి అడవిలోకి పారిపోయింది. ఆ ఏడు వేసంగి ఎండలకు చిన్న చిన్న చెట్లు, పొదలు, సన్నజీవాలు చచ్చిపోయాయి. వంటెకు ఎక్కడా మేత దొరకలేదు. మేత కోసమని అది తిరుగుతూ ఉండగా ఒక నక్క ఎదురుపడి, "ఒంటె బావా, నీవు చల్లగా ఉన్నావా?" అని అడిగింది. "ఏం చెప్పను నాయనా, ఎక్కడ చూసినా పచ్చికైనా కనిపించడం లేదు. మేత కోసం 6 రోజుల నుంచి అలమటించిపోతున్నాను" అన్నది ఒంటె. "నా గతి అలాగే ఉంది. 10 రోజుల నుంచి మేక కాకపోతే నే మానే, మేక పిల్లైనా దొరకలేదు. నీకు మేత కావాలి, నాకు మాంసం కావాలి. మన ఇద్దరం కలిసి పోదామా?" అన్నది నక్క. ఒంటె సరేనన్నది. ఈ విధంగా రెండూ కూడబలుక్కొని పోతూ ఉండగా దారిలో ఒక గుంట నక్క, ఒక తోడేలు కలిశాయి. ఆ 4 కలిసి ఉండసాగాయి. వాటికి ఎక్కడా తిండి దొరకట్లేదు. కడుపులు మాడిపోతున్నాయి. ఇలా 10 రోజులు పస్తులతో గడిచాయి. చివరికి తోడేలు నక్కను చాటుగా పిలిచి, "ఇహ లాభం లేదు. నేను, నువ్వు, గుంటనక్క కలిసి ఒంటెను చంపి దాని మాంసం తిందాం" అన్నది. "నీకంతా తొందరే. ఒంటెతనాన్ని తినమని మెడ చాపుతుందనుకుంటున్నావు కావోలు. దాని కోపం వస్తే మనం ముగ్గురం ఎక్కడుంటాము? ఇది బలంతో అయ్యే పని కాదు. నేనొక ఉపాయం చెబుతాను. నీవు కాళ్ళు విరగదన్ని పొట్ట ఉబ్బించి చచ్చినట్టు పడుకో. నేనేం చేసినా నువ్వు ఊరుకోవాలి. లేకపోతే కడుపు మాడి మనం అందరం చస్తాం. నేను కేక వేయగానే పరిగెత్తుకురా" అన్నది నక్క. సరేనని తోడేలు అలాగే పడుకుంది. నక్క వంట దగ్గరకు వెళ్ళి, "ఎలా ఉన్నావు?" అని పలకరించింది. అది కళ్ళనీళ్లు పెట్టుకుని, "ఏం చెప్పను, ఈ వేసవి కాలం ఎలా మారుతుందా అని కనిపెట్టుకుని ఉన్నాను" అన్నది. "మాకు అంత చిక్కు లేదు. అటు చూడు." తిండి మానుకోవడం కోసమని తోడేలు వేసవి కాలం అంతా చచ్చిపడి ఉంటుంది. చినుకులు పడగానే నేను దాన్ని తీసుకెళ్లి నీళ్లలో వేసి, "రావే తోడేలా" అంటే మళ్ళీ బ్రతుకు వస్తుంది అన్నది నక్క. "నిజమేనా? మళ్ళీ బ్రతుకుతుందా?" అని వంటె ఆశ్చర్యంగా అడిగింది. "నీవే చూడు" అంటూ నక్క తోడేలు లాక్కు వెళ్ళి నీళ్లలో పడవేసి, "రావే తోడేలా" అంది. ఆ పిలుపు వినగానే తోడేలు లేచి ఒళ్ళు విరుచుకుని వచ్చింది. ఒంటె పాపం నమ్మింది. అప్పుడు అది, "అయితే నన్ను ఈ వేసవికి ఒక్కసారి మాత్రం చంపండి" అని ఒంటె పడుకున్నది. ఒంటె ఈ మాట అని పడుకోగానే తతిమ్మ 3 దాని మీద పడి చీల్చి మాంసం పోగులు పెట్టాయి. "ఈ పేగులు నదిలో జాడించుకుని వస్తాను" అని తోడేలు నదికి వెళ్ళింది. "చూస్తావెందుకు, మంచి మంచి ముక్కలు తిందాంరా" అని నక్క గుంట నక్కను పిలిచింది. తోడేలు ముక్కలను లెక్క పెట్టుకుని పోయింది. "వచ్చిన తర్వాత లెక్కకు తగ్గితే మన డొక్కలు చీలుస్తుంది కావోలే" అన్నది గుంట నక్క. "సరే, అది వచ్చిందాకా కూర్చో" అని నక్క ఒంటె మెదడు, గుండెకాయ తినటం మొదలుపెట్టింది. గుంట నక్క కూడా భాగం పంచుకుంది. తోడేలు నది దగ్గర నుంచి వచ్చి మాంసం పోగు చూసి తలాడిస్తూ, "మెదడు కనిపించదే" అని గుంట నక్కను గద్దించింది. గుంట నక్క వంక చూసింది. "ఒంటెకు మెదడెక్కడిది? ఉంటే చంపించుకుంటుందా" అన్నది నక్క. "సరే, గుండెకాయ ఏది" అని తోడేలు మళ్ళీ గుంటనక్క వంక చూసి అడిగింది. గుంటనక్క మళ్ళీ నక్క వైపు చూసింది. "నా వంక చూస్తావెందుకు? తిన్నప్పుడు నా వంక చూస్తున్నావు గనుకనా" అన్నది నక్క. తోడేలు అమాంతం గుంటనక్క వైపు దూకింది. గుంటనక్క కాళ్లకు బుద్ధి చెప్పింది. దాన్ని వదలక తోడేలు వెంటబడింది. ఇలా ముందు గుంటనక్క, వెనక తోడేలు పరిగెత్తుతూ ఉంటే నక్క ఒంటె మాంసం తిన్నంత తిని మిగిలింది తన బొరిలో చేరవేసేసింది. తోడేలు తిరిగి వచ్చేటప్పటికి ఒక్క ఎముక ముక్క కూడా మిగల్లేదు. నక్కను కలామెలా చూసి, "ఏది మాంసం?" అని అడిగింది తోడేలు. "ఏం మాంసం?" అన్నది నక్క. "ఒంటె మాంసం" అన్నది తోడేలు. "ఒంటె మాంసం మనకెక్కడిది?" అన్నది నక్క. "నీకు బొత్తిగా మతిపోతూ ఉంది. ఇక్కడ ఒంటె మన ముగ్గురం ఉన్నామా? అప్పుడు ఒంటెని చంపడం, గుంటనక్క పారిపోవడం జరగలా?" అంది తోడేలు. "అవును, గుంటనక్క పారిపోయింది. నేను గుంటనక్క వెంట వెళ్ళితినిగా. ఆ మాంసం ఉండాలి. ఏమైంది ఆ మాంసం?" అని అడిగింది తోడేలు. "ఏం మాంసం? గుంటనక్క పారిపోయిందా లేదా అంటే పారిపోయిందని చెప్పాను. మళ్ళీ మాంసం ఏమిటి అంటావేమిటి?" అంది నక్క. నక్కకు అన్ని సంగతులు జ్ఞాపకం వచ్చాయి కానీ మాంసం సంగతి మాత్రం మర్చిపోయింది. తోడేలు అడిగి అడిగి విసిగి, "నీవు నాకు టోపీ పెట్టాలని చూస్తున్నావు. నాకు తెలుసు. ఆ పప్పులు ఇక్కడ ఉడకవు. మాంసం ఎక్కడుందో చెప్పు" అని దబాయించింది. నక్క అది గ్రహించి తన బొరియలో దూరి తలుపు గట్టిగా బిగించుకుంది. తోడేలు బొరియ వాకిలికి ఎదురుగా కూర్చుని, "నిన్ను వదులుతాననుకుంటున్నావేమో, అది కళ్ళ.
ఎటు తిరిగి నువ్వు బయటికి రాక తప్పదు, నేను నీ పేగులు చీల్చక మానను అని ప్రతిజ్ఞ చేసింది. ఇంతలో ఓ గుర్రం దగ్గరలో కనిపించింది. బొరియకంతకుండా నక్క దాన్ని చూసి, లేని ఒంటె మాంసం కోసం కలలు కంటే లాభమే ఉంది, ఆ దగ్గరలో ఉన్న గుర్రం కనిపిస్తుందిగా, ఇద్దరం పోయి దాన్ని చంపి తిందాం పద, నువ్విక్కడ నేను అక్కడ ఆకలితో మాడి చావడం దేనికి అన్నది. తోడేలుకు కడుపులో చురచురా కాలుతుంది. దాంతో మాంసం సంగతి మరిచి వెళదాం రమ్మన్నది. ఆ రెండూ కలిసి గుర్రం దగ్గరకు వెళ్ళాయి. అమాంతం దాని మీద చంపుదామని అన్నది తోడేలు. నీవేకెప్పుడు తొందరే, గుర్రం ఊరికే వచ్చి నోట్లో పడుతుందనుకుంటున్నావా? మన సంగతి పసిగడితే అది మళ్ళీ ఎవరికీ దొరకదు, కాస్త తమాయించు అని తోడేలుకు కన్ను గీటి నక్క గుర్రం దగ్గరికి పోయి ఇలా అంది. మిత్రమా, ఆకలితో ముగ్గురం చస్తున్నాం, ముగ్గురం చావటం దేనికి, ఒకళ్ళు చస్తే ఆ మాంసంతో మిగతా ఇద్దరు బ్రతకవచ్చు కదా అన్నది. నీవు చెప్పిన ఉపాయం బాగానే ఉంది, అయితే ఎవరు చావాలి అంది గుర్రం. పెద్దవాళ్ల కోసం చిన్నవాళ్లు త్యాగం చేయడం ధర్మం అంది నక్క. గుర్రం తోడేలు దానికి ఒప్పుకున్నాయి. నక్క తర్వాత ఇలా అంది. మీ అందరిలో నేనే పెద్ద అనుకుంటాను, ఎందుకంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం పోరాడుకున్నప్పుడే నాకు చూపు మధ్యమైంది అని ఇంకా ఏదో చెప్పబోయింది. ఈలోపు తోడేలు వెంటనే అందుకుని, నిజమే, ఆ యుద్ధంలో నా మనవళ్ళు కూడా చచ్చిపోయారు, నా ముని మనవళ్ళని సాకలేక నా తాడు తెగింది అన్నది. వెంటనే గుర్రం ఇలా అన్నది. మీరు చాలా పొరపడుతున్నారు, మీకంటే నేను చాలా పెద్దవాణ్ణి, నేను ఎప్పుడు పుట్టానో నాకే తెలియదు, కానీ నా వెనక కాలి గిట్ట మీద నా యజమాని రాశాడు, కావలిస్తే మీరే చూడండి అన్నది. ముసలివాణ్ణి కావడం వల్ల నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు, కాస్త వెనకకు పోయి చూడు అని నక్క తోడేలుకు పంపింది. తోడేలు బుద్ధి లేదు, నక్క మాట నమ్మి గుర్రం వెనకకు పోయింది. తోడేలు సరిగ్గా కాళ్ళ దగ్గరకు రానిచ్చి గుర్రం పడేలిన ఒక తన్ను తన్నింది. ఆ తాపు డొక్కలో తగిలి తోడేలు గింగిరాలు తిరిగి చచ్చింది. ఇక గుర్రం అదే పరుగు. అమ్మయ్య, ఎన్నాళ్లకు ఈ పీడ వదిలింది అనుకుని సంతోషంతో నక్క ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా తన బొరియలోకి పోయి దాక్కుంది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.